ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అవినీతిని నిర్మూలించాలని ఒక కంకణం కట్టుకుంది. దానికి ఒక ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. అధికారులని టార్గెట్గా చేసుకుని ఈ కార్యాచరణకి ఉపక్రమించింది. మరి అధికారులు మాత్రమే అవినీతికి పాల్పడుతున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారులు, ఉద్యోగులు, ఐఏఎస్ స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు వీళ్ళు మాత్రమే అవినీతికి పాల్పడుతున్నారా? రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళు అవినీతికి పాల్పడడం లేదా? ఈ అంశాలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి చర్చగా మారాయి. ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద ఉద్యోగులు, అధికారుల్లో మాత్రం ఒక తీవ్రమైనటువంటి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైనటువంటి రాజకీయ చర్చగా మారాయి. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఒక ప్రత్యేకమైనటువంటి అవినీతికి ఎవరు పాల్పడుతున్నారు వాళ్ళ జాబితాను తయారు చేయడానికి కొన్ని శాఖలకు వాళ్ళు బాధ్యతలు అప్పగించారు. దీనిని అగ్రి లిస్ట్ అని పేర్కొంటున్నాడు. దీనిని అగ్రీడ్ లిస్ట్ అని పేర్కొంటున్నారు. అసలు అగ్రీడ్ లిస్ట్ అంటే ఏంటి అన్నది ముందు తెలుసుకుందాం. అగ్రీడ్ లిస్ట్ అంటే సదరు అధికారి ఒప్పుకున్న జాబితా అని కాదు. అంటే తాను అవినీతికి పాల్పడుతున్నట్టు అధికారి ఒప్పుకున్నటువంటి జాబితా కాదు. ఆ పేర్లతో నమోదు చేసినటువంటి జాబితా కాదు. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ అంటే జిఏడి, అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు, ఈ 3 విభాగాలు కలిసి పరస్పర అవగాహనతో, అంగీకారంతో తయారు చేసే ఒక రహస్య జాబితానే ఈ అగ్రీడ్ లిస్ట్ లేదా అగ్రీడ్ జాబితా అని అంటారు. ఈ అగ్రీడ్ జాబితాలో అధికారులను ఎవరైతే అవినీతికి పాల్పడాలని అనుకుంటున్నారో వాళ్ళ జాబితాను తయారు చేసినటువంటి జాబితాని అగ్రీడ్ లిస్ట్, అగ్రీడ్ జాబితా అని అంటారు. మరి ఈ అగ్రీడ్ జాబితాలో ఎవరిని చేరుస్తారు అన్నది కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఈ విధానం కింద ప్రధానంగా గజిటెడ్ స్థాయి అధికారులను టార్గెట్ చేసుకున్నారు. అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉన్నటువంటి రెవెన్యూ కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, మున్సిపల్ కానీ, పోలీస్ కానీ, రవాణా కానీ, గనులు కానీ, ఇలాంటి శాఖల్లో కీలక నిర్ణయాధికారం ఉన్నటువంటి అధికారులు, ఇతర శాఖల్లో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే స్థాయిలో పోస్టుల్లో ఉన్నటువంటి అధికారులు ఈ జాబితా కిందకి వస్తారు. కేవలం రాష్ట్ర స్థాయి అధికారులు మాత్రమే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు కూడా ఈ నిఘా వలయంలోకి వస్తారు. ఈ అగ్రీడ్ జాబితాలోకి వస్తారు అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఈ అగ్రీడ్ జాబితాలోకి అధికారులు పేర్లు వస్తే వాళ్ళ మీద ఎలాంటి ఆంక్షలు వస్తాయి అన్నది కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మారింది. ఒకవేళ అధికారి పేరు ఈ జాబితాలోకి ఎక్కితే ఇలాంటి ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి ఏంటంటే వాళ్ళకి కీ పోస్టులు ఇచ్చే అవకాశం ఉండదు. భవిష్యత్తులో ప్రాముఖ్యమైన ప్రజాధనంతో నేరుగా సంబంధం ఉండే ఎలాంటి కీలకమైనటువంటి లేకపోతే లాభదాయకమైనటువంటి పోస్టులు కేటాయించరు. వాళ్ళని లూప్ లైన్ పోస్టుల్లో పడేస్తారు. రెండోది వీళ్ళ మీద రహస్య నిఘా ఉంటుంది. విజిలెన్స్ అధికారులు సదరు అధికారి రోజువారీ నిర్ణయాలు కానీ, ఫైల్ క్లియరెన్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల పైన కానీ, వాళ్ళు కొనుగోలు చేసేటువంటి ఆస్తులు కానీ, ఇల్లు కానీ, స్థలాలు కానీ, చివరికి వాళ్ళ జీవన శైలి మీద కూడా
వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ కంటకి కనబడకుండా, వాళ్ళకి సమాచారం లేకుండా రహస్య నిఘా ఉంచుతారు. ఇలాంటి అధికారుల మీద దాదాపు సంవత్సరం పాటు ఈ నిఘా ఉంటుంది. ప్రతి ఏటా దీనికి సంబంధించినటువంటి పునఃసమీక్ష కూడా ఉంటుంది. ఈ మూడు అంటే ఈ జాబితాలోకి ఎవరైతే వస్తారో వాళ్ళ మీద ఏసీబీ కానీ, విజిలెన్స్ కానీ, జిఐడి అధికారులు ఈ ముగ్గురు కలిసి వాళ్ళ మీద ఒక ప్రత్యేక నిఘా అయితే పెడతారు. దానికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే దానికి తగ్గట్టుగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ జాబితా అంటే ఎవరు అవినీతికి పాల్పడుతున్నారు, ఎలాంటి అవినీతికి పాల్పడుతున్నారు, ఈ అంశాలని ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎలా ఫిర్యాదు చేయాలి అన్న అంశాలు కూడా ఇక్కడ కీలకంగా ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖకి నేరుగా ఫిర్యాదు చేసుకోవచ్చు. దానికోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఒక పోర్టల్ కూడా క్రియేట్ చేశారు. దాంట్లో కూడా ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు, వివరాలన్నీ పొందుపరచవచ్చు. టోల్ ఫ్రీ అంటే ప్రభుత్వం దీనికోసం ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది, 14400. దీనికి ఎవరైనా ఫిర్యాదులు చేయొచ్చు. అవినీతికి పాల్పడుతున్న వాళ్ళ వివరాలు కూడా తెలియచేయచ్చు. ఏసీబీ ఆన్లైన్ పోర్టల్లో కూడా ఈ వివరాలు పొందుపరచవచ్చు. పీజీఆర్ఎస్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే పూర్తి స్థాయిలో వివరాలు దాంట్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నంబర్లో చెప్పాల్సి ఉంటుంది. ఎలాంటి అంటే ఫిర్యాదులు ఆధారాలు తగినటువంటి ఆధారాలు ఉండాలి, అవి నమ్మదగినవిగా ఉండాలి. ఫిర్యాదులు ఎవరైతే చేస్తారో వాళ్ళ వివరాలు కూడా అందులో పొందుపరచాలి. ఎలాంటి వివరాలు ఆధారాలు లేకుండా ఫిర్యాదులు చేస్తే వాటిని మాత్రం పట్టించుకోరు అన్నది కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అయితే గతంలో ఎప్పటి నుంచో ఏసీబీ శాఖ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ వస్తోంది. అయితే ఇక్కడ ఫిర్యాదులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఫిర్యాదులు చేసినప్పుడు వాళ్ళు ఆకస్మిక దాడులు చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. దీనిని రియాక్టివ్ విజిలెన్స్ అని అంటారు. అంటే ఇప్పుడు కొత్త విధానాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. పాత పద్ధతికి ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి తెరపైకి తీసుకొచ్చినటువంటి కొత్త విధానానికి కూడా కాస్త తేడా ఉంది. అదేంటంటే గతంలో ఫిర్యాదులు అంటే గతంలో స్పాట్లో అవినీతికి పాల్పడుతున్నటువంటి సందర్భంలో ఏసీబీ వాళ్ళు పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా అధికారులు, ఉద్యోగులు ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో ఆ వివరాలు వాళ్ళకి తెలిస్తే చాలు, వాళ్ళ మీద నిఘా ఉంచుతారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, లేకపోతే వాళ్ళకి అవినీతికి పాల్పడుతున్న ఆలోచనలు వచ్చినట్టు తెలిసినా కానీ దీనిని అమల్లోకి తీసుకొస్తారు. దీనిని ప్రివెంటివ్ విజిలెన్స్ అని అంటారు. అంటే ముందస్తు నిఘా పెట్టి అవినీతిని నిర్మూలించాలి అన్నదే దీని ప్రధాన లక్ష్యం, టార్గెట్. అయితే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడే దీనిని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మారింది. ఇది రాజకీయ చర్చగా కూడా మారింది. కూటమి ప్రభుత్వం 2024 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రాగానే బాగా అవినీతికి పాల్పడుతోంది, దోపిడీకి పాల్పడుతోంది, ఇసుక దందాకు పాల్పడుతోంది, మట్టి మాఫియా చేస్తోంది, లిక్కర్ మాఫియాకి పాల్పడుతోంది. ఇలా అనేక రకాల దందాలకు పాల్పడుతోంది అని ప్రతిపక్షాలు భారీగా విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు అమరావతిని కూటమి ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒక ఏటీఎంగా మార్చుకున్నారు. భారీగా అప్పులు చేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో పర్సంటేజీలు పంచుకుంటున్నారు అని భారీగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు అన్న కీలకమైన చర్చ కూడా తెరపైకి వస్తుంది. అంటే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం పెద్దలు అవినీతికి పాల్పడుతున్నారు అన్న ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో దాని నుంచి తప్పించుకోవడానికి అధికారులను టార్గెట్ చేసి దీనిని డైవర్ట్ చేయడానికి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు అన్న విమర్శలు, చర్చ కూడా వినిపిస్తోంది. అధికారుల మీద
ఈ అవినీతి అంశాన్ని నెట్టివేస్తే ప్రభుత్వం పైన కానీ ప్రభుత్వ పెద్దల మీద కానీ ఈ విమర్శలు రాకుండా జాగ్రత్త పడడం కోసమే దీనిని తెరపైకి తెచ్చారు అన్న విమర్శలు అయితే భారీగా వినిపిస్తున్నాయి. సహజంగా అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే అవినీతికి పాల్పడరు అన్న చర్చ కూడా ఉంది. దీని వెనకాల రాజకీయ నాయకులు ప్రభుత్వ పెద్దలు కూడా ఉంటారు అన్న చర్చ కూడా ఉంది. వాళ్ళ అండదండలు వాళ్ళ ప్రోత్సాహము అంటే వాళ్ళ సహాయ సహకారాలు లేనిదే అధికారులు అవినీతికి పాల్పడరు అన్న అంశాలు కూడా చర్చగా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో కేవలం అధికారుల మీదనే ఎందుకు టార్గెట్ చేసుకొని ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు? అవినీతి నిర్మూలన అన్నది కేవలం అధికారులను ప్రభుత్వ ఉద్యోగులను కంట్రోల్ చేస్తే సరిపోతుందా? అవినీతి నిర్మూలన అవుతుందా అన్నది కూడా కీలకమైన చర్చగా ఉంది. మరి ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరినీ అవినీతి నిర్మూలనలో భాగస్వాములు చేయరా? మరి వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాల పరిస్థితి ఏంటి? ఇవి ప్రజల మీద కానీ పాలన మీద కానీ ప్రభావం చూపువా అన్న అంశాలు కూడా కీలకంగా మారాయి. మరోవైపు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయం మీద అధికారుల ఉద్యోగ సంఘాలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కావాలని అధికారులను ఉద్యోగులను టార్గెట్ చేసుకున్నారు, ప్రభుత్వం కావాలని ఇరికించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వం అవినీతి అన్న ఆరోపణల నుంచి ప్రభుత్వం తప్పించుకోవడానికే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు అన్న విమర్శలు వారి నుంచి భారీగా వినిపిస్తున్నాయి. దీనివల్ల అధికారుల కెరీర్ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో పాటుగా ప్రజలకు అందాల్సినటువంటి సేవలు సకాలంలో అందే అవకాశం ఉండదు. అధికారులు ఈ అగ్రీడ్ జాబితాలో ఎవరి పేర్లు ఎక్కుతాయో అన్న మానసిక ఆందోళనకు వాళ్ళు గురే అవకాశం ఉంది అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీదుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయం మీద ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అయితే ఒక తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ ఒక అంశం కీలకమైంది. అదేంటంటే అవినీతి నిర్మూలన అనేది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఎప్పుడైతే అవినీతి నిర్మూలన జరుగుతుందో ఆ రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. ప్రజలకు అందాల్సినటువంటి సేవలు సక్రమంగా అందుతాయి. ప్రతి పౌరుడు ఒక రాష్ట్రంలో ఒక నిజాయితీ విలువలతో కూడినటువంటి సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అవినీతి ఆలోచనలకు చరమగీతం పాడే అవకాశం ఉంటుంది. మరి అవినీతి నిర్మూలనలో కేవలం అధికారులను టార్గెట్ చేసుకొని ప్రజాప్రతినిధులను వదిలేస్తే ఈ అవినీతి నిర్మూలన సంపూర్ణంగా చేసినట్టు అవుతుందా అన్నది ఇక్కడ కీలకమైనటువంటి చర్చ, ప్రశ్న.